తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మను ప్రకృతిలో లభించే రకరకాల రంగులతో కూడిన పువ్వులను తీసుకొచ్చి ధూప దీప నైవేద్యాలను బతుకమ్మని పూజించి వాడవాడల ఆడపిల్లలు వలయాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఉయ్యాల పాటలు పాడుతూ చేసుకుంటారు. బతుకమ్మ పండుగ యొక్క కథని చెప్తానమ్మ. పూర్వం ధర్మాంధుడు అనే చోళరాజు ఉండేవాడు. అతనికి 100 మంది కుమారులు. ఆ 100 మంది కుమారులు యుద్ధంలో చనిపోతారు. లక్ష్మీదేవిని ఆయన తపస్సుకు మెచ్చి ఆయన అంత ఒక ఆడపిల్లని ఇస్తుంది. ఆ పాపని ధర్మాంధుడు అనే దంపతులు చాలా ప్రేమగా పెంచుకొని పెద్దల ఆశీర్వాదంతో నూరేళ్ళు చల్లగా బతుకమ్మ అని పేరు పెట్టారని పెద్దలు చెప్తుంటారు. అలా ఈ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చిందని అసలు బతుకమ్మ అంటే తిరిగి నా జీవితంలోకి రావమ్మా అని అర్థం. పార్వతీదేవిని ప్రజలందరూ తిరిగి రావమ్మా అని ప్రార్థిస్తే పార్వతీదేవి తిరిగి వచ్చిందని పురాణ కథలు చెప్తాయి. అందుకనే ఈ బతుకమ్మ పండుగని పార్వతీదేవికి అంకితం చేస్తారు. 9 రోజులు చేసుకుంటారు నాన్న. 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో 9 రకాల బతుకమ్మ పేర్లతో నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9 రోజులు సాయంకాలం వేళ బతుకమ్మను తయారు చేసుకుని బతుకమ్మకి ముఖ్యమైన పువ్వు తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వు ఎందుకు బతుకమ్మలో వాడతారు అనడానికి చిన్న కథ ఉంది, చెప్తాను. పూర్వము 7 మంది అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళకి ఒక చెల్లెలు ఉండేది. ఆ చెల్లెని అన్నయ్యలు అల్లారు ముందుగా పెంచుకునేవారు. కానీ వాళ్ళ వదినలకు ఇది నచ్చేది కాదు. అమ్మాయిని అంత బాగా చూసుకుంటున్నారు అన్నయ్యలని, ఎలాగైనా ఈ అమ్మాయిని బాగా తప్పించుకోవాలి, ఈ అమ్మాయిని తప్పించాలనే ఉద్దేశంతో అన్నలు పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పెద్ద వదిన ఆ అమ్మాయికి తినే ఆహారంలో విషం పెడుతుంది. అది తెలియక ఆ అమ్మాయిని అన్నం తింటుంది, చనిపోతుంది. ఆ అమ్మాయిని ఊరి వెనకాల ఒక దగ్గర కూర్చి పెడతారు. అన్నలు తిరిగి వస్తారు. వచ్చాక చూస్తే ఆ చెల్లెలు ఏదంటే ఏమో మాకు తెలియదు అని ఉదయం చెప్తారు. అన్నయ్య చాలా బాగా మొత్తం వెతుకొస్తారు. వెతుకొచ్చాక ఎక్కడ కనిపించదు. ఒక దగ్గర కూర్చొని అన్న వాళ్ళు ఏడుస్తుంటారు. అక్కడే ఉంటుంది ఆ అమ్మాయి కూర్చిపెట్టిన సమాధిలో. కూర్చిపెట్టినప్పుడు అక్కడ నుంచి ఒక ఆకాశవాయులో నుంచి ఒక శబ్దం ఏర్పడుతుంది. అక్కడే పెద్ద తంగేడు చెట్టు చుట్టూ తంగేడు పుడుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ వినపడుతుంది వాయిస్, ఏమని నేనే మీ చెల్లెల్ని అని చెప్తున్నమాట. అక్కడ జరిగిన విషయం అంతా చెప్పేసరికి అన్నలు చాలా బాధపడతారు. వదిలేసి చంపేశారా అని. అప్పుడు బాధతో అవుతారు. మీకు ఏం కావాలమ్మా, మీకు ఏం కోరుకుందాం అంటే, నేను నన్నే ఈ తంగేడు పువ్వులో చూసుకున్నానయ్యా, ప్రతి సంవత్సరము నన్ను పూజించండి, ప్రతి ఆడపిల్లలు కూడా ఈ తంగేడు పువ్వులను పెట్టుకొని బతుకమ్మ ఆడాలని కోరుకుంటుంది. అలా బతుకమ్మ పండుగ వచ్చిందని పెద్దలు చెప్తుంటారు. 9 బతుకమ్మలు 9 రోజులు చేస్తారు కదా. మొదటి బతుకమ్మ 1వది ఎంగిలి పూల బతుకమ్మ, 2వది అటుకుల బతుకమ్మ, 3వది ముద్దపప్పు బతుకమ్మ, 4వది నానబియ్యం బతుకమ్మ, 5వది అట్ల బతుకమ్మ, 6వది అలిగిన బతుకమ్మ, 7వది వేపకాయ బతుకమ్మ, 8వది వేదముద్ద బతుకమ్మ, 9వది సద్దుల బతుకమ్మ. ఈ 9 రోజులు బతుకమ్మ పండుగలు చేసుకుని 9వ రోజు నీటిలో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. తెలియకుండా ఒక చోట పూడ్చి పెడతారు. వారు పాతిపెట్టిన చోట తంగేడు చెట్టు వెలగబూస్తుంది. వేట నుంచి తిరిగి వచ్చిన ఆ 7 అన్నదమ్ములు తమ చెల్లెలను గురించి తమ భార్యలను అడగగా వారు తెలియదు అని చెప్పడంతో ఆ 7 అన్నదమ్ములు తమ చిట్టి చెల్లెల కోసం గాలించిన ప్రదేశం ఉండదు. పుట్టలు అన్ని ప్రాంతాలు తిరిగి అలసిపోయి తమ ఊరికి చేరుకున్న తర్వాత ఊరి ఆత్మరూపంలో చెల్లెలు తనకు జరిగిన విషయం ఆ 7 అన్నదమ్ములకు చెప్పుకుంటుంది. అప్పుడు ఆ 7 అన్నలు తమ చెల్లెలతో, నీకు ఏమి కావాలో కోరుకోమంటే ఈ తంగేడు పూలలో నన్ను చూసుకోండి అని, ఏటా నా పేరున పండుగ చేయండి అని ఆ 7 అన్నలతో చెప్పిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇంకొక కథనం ప్రకారం మహిషాసుని చంపి అలసి మూర్చిపోయిన దుర్గమ్మకు మహిళలంతా కలిసి ఆటపాటలతో శివ తెప్పించి
కనిపించే ప్రయత్నాలను చెబుతాడు. నేపథ్యం ఏదైనా బతుకమ్మ సాంప్రదాయం తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి దారి వెతుక్కుంటూ వెళ్ళి చివరికి అమ్మవారి దారికి వెళ్ళాలి. అది ఎలా అనేది మీరు